హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. బిగ్ బాస్ ఆటలో చివరిదైన కీలకమైన టాస్క్ అంటే టికెట్ టు ఫినాలే. గత సీజన్లో ఫినాలే అస్త్ర అంటూ రకరకాల పేర్లతో ఈ ఆటను రంజుగా సాగుతోంది. ఈ టాస్క్లో గెలిచిన వాళ్ళు నేరుగా ఫినాలేలో అడుగు పెడతారు. గత సీజన్లో పల్లవి ప్రశాంత్ ఫినాలే అస్త్ర గెలుచుకున్నప్పటికీ దాన్ని అతను ఉపయోగించుకోలేదు. తన సింపతి డ్రామాలో భాగంగా జనం ఓట్లతో ఇక్కడి వరకు వచ్చాను, ఇప్పుడు కూడా జనం ఓట్లతోనే ఉంటాను తప్ప ఈ ఫినాలే అస్త్రతో కాదు అని చెప్తూ ఆ ఫినాలేలో అస్త్రని బిగ్ బాస్కి తిరిగిచ్చేశాడు. ఇక ఈ సీజన్లో అయితే బిగ్ బాస్ టికెట్ టు ఫినాలే మనం రోడ్లపై వెళ్తున్నప్పుడు కొన్ని వాహనాలపై నీ ఏడుపు నా ఎదుగుదల, నన్ను చూసి ఏడవకరా అని కొన్ని కొటేషన్స్ కనిపిస్తుంటాయి. బిగ్ బాస్ హౌస్లో శివంగి రోహిణి మెగా చీఫ్ అయిన తీరు చూసిన తర్వాత ఆమెపై పడి ఏడుస్తున్న కన్నడ బ్యాచ్ని చెప్పుతో కొట్టినట్టు అయింది. అప్పటికే ఆమె నామినేషన్లో రావటం లేదు, మెగా చీఫ్ అయిపోయింది అని కన్నడ బ్యాచ్తో చేతులు కలిపిన నబీల్, విష్ణుప్రియలు తెగ ఏడుస్తున్నారు. అయితే మీ ఏడుపు నా ఎదుగుదల అన్నట్టుగా రోహిణి మరో మైలురాయి అందుకుంది. బిగ్ బాస్ సీజన్ 8లో కీలకమైన టికెట్ టు ఫినాలే ఫస్ట్ కంటెండర్ అయ్యింది. ఇది బిగ్ బాస్ తెలుగు హిస్టరీలోనే కాదు, వరల్డ్ రికార్డ్ అనే చెప్పాలి. వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్లోకి ఇచ్చిన కంటెస్టెంట్స్ నామినేషన్లోకి రాకుండా మెగా చీఫ్ అయ్యి టికెట్ టు ఫినాలే కంటెండర్ కావడం అనేది ఇప్పటి వరకు బిగ్ బాస్ చరిత్రలోనే జరగలేదు. 12వ వారంలో ఎలిమినేట్ అయిన పాత కంటెస్టెంట్స్ వచ్చి హౌస్లో ఉన్న వాళ్ళని నామినేట్ చేశారు. అయితే ఈ 13వ వారంలో నాగార్జున చెప్పినట్టుగానే గ్రూప్గా గుమికూడి నామినేషన్స్ చేసుకున్నారు. హోస్ట్ లాంటోడే గ్రూపిజం తప్పు కాదని చెప్పి కన్నడ గ్రూప్ బొచ్చు కూడా పీకలేరని ప్రగల్భాలు పలకడంతో ఈ కన్నడ గ్రూప్కి 1000 ఏనుగుల బలం వచ్చేసింది. నిన్నటి నామినేషన్లు అదే కనిపించింది. అయితే 12వ వారంలో ఎలిమినేట్ కంటెస్టెంట్స్తో నామినేషన్ జరిపించి ఆటను మలుపు తిప్పిన బిగ్ బాస్ ఈ 13వ వారంలో మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ని టికెట్ టు ఫినాలే కోసం రంగంలోకి దింపారు. దీనిలో భాగంగా ఈ మాజీ కంటెస్టెంట్స్ హౌస్లోకి వచ్చి టికెట్ టు ఫినాలే కంటెస్టెంట్స్ని ఎంపిక చేయబోతున్నారు. తొలి రోజు అఖిల్ సార్థక్, దేత్తడి హారికలు హౌస్లోకి వస్తున్నారు. వాళ్ళతో పాటు బ్రహ్మముడి మానస్, ప్రియాంక సింగ్లు జంటగా రాబోతున్నారు. వీళ్ళే టికెట్ టు ఫినాలే రేస్ని స్టార్ట్ చేసి అందులో గెలిచిన వాళ్ళని కంటెండర్స్గా ప్రకటించబోతున్నారు. అయితే ఇప్పటికే రోహిణి మెగా చీఫ్ అయిందని, అందులోనే పొగురుబోతు పృథ్వీని ఓడించి గెలిచిందని కన్నడ బ్యాచ్తో చేతులు కలిపిన నబీల్, విష్ణుప్రియలు తెగ ఏడుస్తున్నారు. అయితే వాళ్ళ ఏడుపుని రెట్టింపు చేస్తూ వాళ్ళకి రక్త కన్నీరే కారే నిర్ణయం తీసుకున్నారు మాజీ కంటెస్టెంట్స్. బిగ్ బాస్ సీజన్ 8 టికెట్ టు ఫినాలే ఫస్ట్ కంటెండర్గా రోహిణిని ఎంపిక చేసి కన్నడ బ్యాచ్కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. ఆ దెబ్బతో కన్నడ బ్యాచ్ తిండి నిద్రలను దూరం చేశారనే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆడదాన్ని తక్కువ చేసి చూసిన పృథ్వీకి అయితే రోహిణి గెలుపు చెప్పు దెబ్బ లాంటిదే. నువ్వు అసలు ఏం ఆడలేవు, నువ్వు వేస్ట్, గేమ్లో జీరో, నువ్వు అసలు పరుగు పెట్టగలవా అంటూ ఆమెను కింద నుంచి పై వరకు చూసిన చూపు జనానికి ఇప్పటికీ గుర్తాయి. ఆమె లావుగా ఉండడంతో గేమ్స్ ఆడలేదని బాడీ షేమింగ్ చేశాడు పృథ్వీ. అయితే తనని ఎవడైతే చిన్న చూపు చూశాడో వాడిపైనే గెలిచింది. తనకి కండబలం ఉందని విర్రవీగిన పొగరబోతు పృథ్వీ గర్వాన్ని అణిచివేసింది తన గెలుపుతో. తాను తొక్కిపెట్టింది కుండని కాదు, పృథ్వీ అహంకారాన్ని, పొగరును. అందుకే రోహిణి గెలుపు చూసి కుమిలి కుమిలి ఏడ్చాడు పృథ్వీ. ఇక కన్నడ బ్యాచ్తో చేతులు కలిపిన విష్ణుప్రియ అయితే రోహిణి క్యారెక్టర్ గురించి నీచంగా మాట్లాడింది. ఆమెను 0-0 అంటూ చులకన చేసింది. చివరికి 0 అన్న నోటితోనే హీరో అని పొగిడించుకుంది. కర్మ రిటర్న్స్ అంటారు కదా, రోహిణి గెలుపుతో అదే నిజమయ్యింది. ఇక నబీల్ కూడా రోహిణిని చిన్నచూపు చూశాడు. అసలు ఆమె మెగా చీఫ్ కంటెండర్ అయితే గేమ్ మజా ఉండదు, ఆమె అసలు ఆడలేదు అని తక్కువ చేశాడు. అంతేకాదు ఆమె మెగా చీఫ్ కంటెండర్ అయిన తర్వాత కూడా ఆమె కుండలో ఇసుకను విసరకొట్టి ఆమె కుండ కింద పడేటట్టు చేయడానికి చూశాడు. కానీ కర్మ రిటర్న్ అంటారు కదా, కన్నడ బ్యాచ్ కుట్రల్ని తిప్పికొట్టి బిగ్ బాస్ సీజన్ 8కి చివరి మెగా చీఫ్ అయ్యింది రోహిణి. ఇప్పుడు మళ్ళీ టికెట్ టు ఫినాలే ఫస్ట్ కంటెండర్ అయ్యి హిస్టరీ క్రియేట్ చేసింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.